సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందండి? 10 సంవత్సరాల విధ్వంసం తర్వాత రాష్ట్రంలో శాంతియుత పరిపాలన వచ్చింది. అంటే జనాలను ఏంటంటే ప్రధానంగా కేసీఆర్ గారి పరిపాలన తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తీసుకుంటే 10 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం మొత్తం దోపిడీ చేసి ప్రజలకు ఎటువంటి మేలు కలిగించకుండా వాళ్ళ స్వార్థం కోసం కుటుంబ పరిపాలన చేసి మొత్తం దోచుకున్నారు. ఆ పరిపాలన నుంచి విముక్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ప్రజారంజకంగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ పరిపాలన సాగిస్తుండ్రు. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు అని చెప్పేసి 2023 ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పిందో అందులో ఫ్రీ కరెంట్ ఇప్పుడు వస్తుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ నడుస్తుంది. ఇంకోటి మన రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేది కూడా దాదాపు 18,000 కోట్ల వరకు మాఫీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈ బడ్జెట్ అనేది లేకపోవడము, గతంలో చేసినటువంటి బడ్జెట్ మొత్తం కూడా ఖాళీ కావడం వల్ల దాన్ని కొంచెం రీకన్స్ట్రక్షన్ చేయడానికి టైం పడుతుంది తప్ప ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వేలు కూడా చేయడం జరుగుతుంది. అర్హులైన పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వడానికి సర్వే చేస్తున్నారు. గతంలో ఒక్క ఇల్లు కూడా ఇచ్చిండా కేసీఆర్? తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన కేవలం వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలనే తప్ప బయట ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేవు. ప్రతి గ్రామంలో చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు కూడా ఇల్లు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ముందుకెళ్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రతి ఒక్క గృహిణి కూడా ఇప్పుడు నిరుపేద మహిళలు ఉన్నారు. నల్గొండకు సంబంధించి ఒక మహిళ ఉన్నది, వాళ్ళకి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక పేషెంట్ తీసుకెళ్ళి 2 మహిళలు వెళ్ళాలంటే వాళ్ళకి ఎంత అవుతుంది? 1,500 దాకా ఖర్చు వస్తుంది. అటువంటి ఖర్చు అంతా కూడా ఫ్రీగా అవుతుంది. అంటే ఇదంతా కూడా ఫ్రీ బస్ అన్నట్టే కదా. కరెంటు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో 200 యూనిట్లు అంటే 950 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఆ 950 రూపాయలు సేఫ్ అయినట్టే కదా. నేను కూడా లబ్ధిదారునే, నాకు కూడా ఫ్రీ కరెంట్ వస్తుంది. మా ఇంట్లో కూడా ఫ్రీ బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కావాలని చెప్పేసి బురదలుడు అధికారం కోల్పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పుడు తప్ప అన్ని తప్పుడు మాటలని చెప్పేసి. హైదరాబాద్ తీరు అంటే ఇప్పుడు చెరువులు ఉన్నాయి. చెరువులు ఏంటంటే మన ప్రకృతి కావాలి. మనకి ప్రకృతి పరంగా ప్రతి ఒక్కరు కూడా మనకి అది సంపద లాంటిది. ఆ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని మొత్తం రాబందులు లెక్క వచ్చి మొత్తం చెరువు అంతా కబ్జా చేసి నిర్మాణం చేసుకుంటే ఆ నిర్మాణాలన్నీ కూడా ఏంది రేపటి నాడు వర్షాలు వస్తే మొత్తం మళ్ళీ మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, వీటన్నిటి మీద క్షేత్రస్థాయి పరిపాలన పెట్టి దాని మీద పరిశీలన చేసి మొత్తం చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా హైడ్రాని ఏర్పాటు చేయడం కూడా స్వాగతించాల్సిన విషయం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అయిపోయింది కదా, దుకాణం బంద్ అయింది కదా, ఉనికి కోల్పోయారు. ఇక సీఎం తిడితేనే కదా వాళ్ళకి ఉనికి కనబడేది. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇక పెద్ద ఆయన బయట ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాడు. ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏంటంటే కేటీఆర్ ఏంది అనుభవం లేదు. అమెరికాలో ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏదో చేసుకొని వచ్చి ఏదో ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీని తిడితేనే మేము హీరోలు అయితే అన్న ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద బురద వెళ్తారు. అది ఈ కార్ రేసింగ్ అనేది ఎటువంటి క్యాబినెట్ అనుమతి లేకుండా అసెంబ్లీలో చర్చించకుండా దాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది చట్టపరంగా విరుద్ధమైనటువంటి చర్య అని గవర్నమెంట్ అంటుంది. దాంతోపాటు ఏంటంటే చట్టపరంగా కూడా దాని మీద లొసుగులు ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా చర్య తీసుకోవడం సబబే. దాని మీద ఏంటంటే నేను జైలుకి పోతా, జైల్లో జిమ్ చేస్తా, మళ్ళీ వస్తా అని చెప్పేసి ఏదేదో రకరకాలు చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా ఒక సామాన్య మానవుడే. కాకపోతే ఇప్పుడు సెలబ్రిటీ అయిండు. అయితే ఏంటంటే ఒక సామాన్య వ్యక్తి అనే మనిషి అంటే విలువ లేనటువంటి పొగరున్నటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాము. అటువంటి వ్యక్తి ఒక సామాన్యుడికి అన్యాయం చేసిన వ్యక్తి సెలబ్రిటీ అయినా సరే, ఒక మామూలు వ్యక్తి అయినా సరే చట్టం ముందు అందరు సమానమే అని చెప్పేసి అని అల్లు అర్జున్ ఏదైతే కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేది ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి ఘనత. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చేసి చూపించిండు. ఎందుకంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే, సెలబ్రిటీలు అయినా ఒకటే, కామన్ మ్యాన్ అయినా ఒకటే. కాబట్టి ఏంటంటే అల్లు అర్జున్ విషయం కూడా గవర్నమెంట్ వ్యవహరించే తీరు సబబే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మీ ఒక నల్గొండ నియోజకవర్గం ఒకటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. ఆయన వెన్నెముక లేని వ్యక్తి. ఆయన చెయ్యి ఎవరైనా పేదోళ్ళు వచ్చి ఇంటి ముందులా సాయం కొడితే వాళ్ళది ఎటువంటి పరిస్థితి చూడకుండా కూడా వాళ్ళకి దానం చేసేటువంటి గుణం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి
దాంతోపాటు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి 11 రోజులు నిరాహార దీక్ష చేసి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఆయన ఒక తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఆయన ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఆయన కొడుకు చనిపోయిన తర్వాత ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంతో పాటు వేరే ప్రాంతాల్లో తెలుగు వారందరికీ కూడా అందరికీ ఎంబీబీఎస్ విషయంలో కావచ్చు, ఇంజనీరింగ్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా సాయం చేస్తాడు, ఆర్థికంగా ఆదుకుంటాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎప్పుడు నిత్యం కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి. వాళ్ళ కుటుంబమైనా ఆయనైనా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటారు. వాళ్ళు మొత్తం రిటైర్మెంట్ అనేది లేదు వాళ్ళకి రాజకీయాలలో. అది Subscribe us and press the bell icon for more interesting updates.